హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏపీపీఎస్సి నిన్న నైట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 1 మెయిన్స్. సో ఈరోజు మనం ఈ సెషన్లో పర్టికులర్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి ఒకసారి సిలబస్ని అనలైజ్ చేస్తూ అండ్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా అడిగారు కదా. ఏపీపీఎస్సి స్టాండర్డ్ పెరుగుతోంది, మారుతోంది. లైక్ ఇఫ్ వీ అబ్జర్వ్ ఇన్ రీసెంట్ డేస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ని కానివ్వండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూస్తే చాలా హై స్టాండర్డ్ ఉన్నాయి, ఆన్ పార్, ఇంకా చెప్పాలంటే యూపీఎస్సి ఎగ్జామ్ కన్నా హై స్టాండర్డ్లో ఉన్నాయి. సో ఈ మారుతున్న ట్రెండ్ ప్రకారము ఇప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి గ్రూప్ 1 మెయిన్స్కి, ఏపీపీఎస్సి ఎలాంటివి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది అంటే సోర్సెస్ మనం ఏమైనా చేంజ్ చేయాలా లేకపోతే మన స్ట్రాటజీ చేంజ్ చేయాలా, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి అదొకటి. అండ్ బుక్ లిస్ట్, తర్వాత లాస్ట్ ఇయర్ ఎంత స్కోర్ వస్తే మనకి సర్వీస్ వచ్చింది, కట్ ఆఫ్ ఎంత ఉంది రఫ్గా, అండ్ ఇప్పుడు మనము మినిమం ఏదో ఒక గ్రూప్ 1 సర్వీస్ మనం తెచ్చుకోవాలి అని అంటే ఆల్మోస్ట్ మన స్కోరు ఎంత వస్తే బెటర్, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ మీకు ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫీ వచ్చేసి ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది యూపీఎస్సి ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ అన్నిటిని చెప్పించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మారుతున్న ట్రెండ్, మారుతున్న ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆన్ పార్ విత్ యూపీఎస్సి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి గ్రూప్ 1 అంటే లైక్ మామూలు ఫ్యాకల్టీ అని కాకుండా యూపీఎస్సికి ఎవరైతే టీచ్ చేస్తారో ఆ ఫ్యాకల్టీ చేతే క్లాసెస్ని చెప్పించడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. దట్ ఈస్ మనకి మెయిన్స్ డేట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా వెబ్ నోట్లో ఏపీపీఎస్సి, దట్ సెప్టెంబర్ 2 నుండి 9th వరకు ఉంటుంది అని. సో అప్పటి వరకు కూడా మీకు హ్యాండ్ హోల్డింగ్ బై ఫ్యాకల్టీ ఉంటుందన్నమాట ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు ఈ కోర్స్ గురించి. అండ్ ఇట్లా ఓన్లీ క్లాసెస్ అన్నట్టు కాకుండా పర్సనల్ మెంటర్షిప్ లాగా కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ ఎనీ వన్ పర్టికులర్ ఏరియా, సపోజ్ కొంతమందికి జనరల్ ఎస్ఏలో మార్క్స్ తగ్గిండొచ్చు. లాస్ట్ టైం రాసిన గ్రూప్ 1 మెయిన్స్వి మార్క్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సర్వీస్ కమిషన్. సో దాన్ని బట్టి మీరు ఏ పేపర్లో వీక్ ఉన్నారు, ఏది మీ వీక్ ఏరియా అనేది అర్థం అయి ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎస్ఏలో మీకు మార్క్స్ తగ్గుండొచ్చు, అప్పుడు ఒక పర్సనల్ మెంటర్షిప్ అనేది అవసరం అనమాట. లైక్ మీరు ఎందుకని మార్క్స్ తగ్గాయి అంటే ఏ పర్టికులర్ ఏరియాలో మీరు రాంగ్ చేస్తున్నారు లేదా ఆ వీక్ ఏరియా ఏంటి అని చెప్పి ఒక మెంటార్ అయితే కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. సో అలా 1-on-1 మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తుంది. మన ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్ హెడ్ సురేష్ సరే టేకప్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు విత్ 1-on-1 ఇంటరాక్షన్. అండ్ దీనికి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఫుల్ డీటెయిల్స్ మీకు ఆ నెంబర్కి కాల్ చేస్తే చెప్తారనమాట ఈ ప్రోగ్రామ్ గురించి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ సెషన్లో గ్రూప్ 1 సిలబస్ని చూద్దాము. సిలబస్ని చూస్తూ మనము అసలు స్ట్రాటజీ ఎలా ఉండాలి, బుక్ లిస్ట్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో టోటల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి అంటే 7 పేపర్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దట్ క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్, క్వాలిఫైయింగ్ తెలుగు, ఇవి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ కదా. సో అవి కంపల్సరీ పేపర్స్, అవి 2 తీసేస్తే మనకి టోటల్ స్కోరింగ్ వచ్చేసి 5 పేపర్స్ ఉంటాయి. ఓకే, సో 5 పేపర్స్ ఏవి, ఎస్ఏ అండ్ 4 జనరల్ స్టడీస్ పేపర్స్. జనరల్ ఎస్ఏ కాకుండా 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. సో మనం ఆ క్వాలిఫైయింగ్ది కాకుండా మనము జనరల్ ఎస్ఏ గురించి డిస్కస్ చేసినట్టయితే సిలబస్ ఏమి ఇచ్చారు జనరల్ ఎస్ఏ కోసం ఏపీపీఎస్సి ఇచ్చిన సిలబస్ చూడండి. అండ్ యూ కెన్ రైట్ మెయిన్స్, మీకు అందరికీ తెలుసు దట్ మీరు తెలుగు మీడియంలో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో అయినా కూడా రాయొచ్చు. మీరు ఆల్రెడీ చూస్ చేసుకొని ఉంటారు ఆ మీడియం ఏది అని చెప్పి. అండ్ ఇప్పుడు 3 సెక్షన్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎస్ఏని. టోటల్ మనకి 9 ఎస్ఏస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టోటల్ 9 ఎస్ఏస్ 3 సెక్షన్స్లో ఇస్తారనమాట. సిలబస్లో అయితే ఇలా ఇచ్చేసారు కానీ మనకి యాక్చువల్గా 3 సెక్షన్స్లో ఎస్ఏస్, ఒక్కొక్క సెక్షన్లో 3 లాగా 3x3 లాగా అంటే టోటల్ 9 ఎస్ఏస్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో దాంట్లో సెక్షన్ ఏ వచ్చేసి ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో మళ్ళీ లోకల్ అంటే రీజనల్ అంటే ఏపీ ఇష్యూస్ మీద ఒకటి,
తర్వాత నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ ఒకటి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ మీద ఒక ఎస్సే. సో ఈ 3 ఎస్సేస్ ఇస్తే వీ నీడ్ టు చూస్ 1 అమాంగ్ దెమ్. ఇది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్లో వచ్చేసి సోషియో పొలిటికల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్ ఈ 3 కలిపి 3 ఎస్సేస్, అంటే ఈ మూడిట్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటిలాగా 3 ఎస్సేస్ ఇవ్వడం జరుగుతుంది. వీ నీడ్ టు చూస్ 1 అమాంగ్ దెమ్. నెక్స్ట్ కల్చరల్ హిస్టారికల్ ఒకటి, ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్ ఒకటి, రిఫ్లెక్టివ్ టాపిక్స్ ఈ మూడిటి నుంచి 3 ఎస్సేలు ఇస్తారు అండ్ వీ నీడ్ టు చూస్ 1. సో టోటల్గా 3 సెక్షన్ల నుంచి 3 ఎస్సేస్ని మనం రాయాల్సి ఉంటుంది. అండ్ దానికి వర్డ్ లిమిట్ వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది, 800 వర్డ్స్ ఈచ్ అని చెప్పి. సో 3 ఎస్సేలు ఒక్కొక్కటి 800 వర్డ్స్ లాగా మనము 3 ఎస్సేస్ని రాయాలి. అండ్ 3 ఎస్సేస్ ఒక్కొక్కటి 50 మార్క్స్. సో 3 × 50 మార్క్స్ అంటే టోటల్ 150 మార్క్స్కి మనకి జనరల్ ఎస్సే పేపర్ ఉంది కదా. సో జనరల్ ఎస్సేస్లో మనము కరెంట్ అఫైర్స్లో ఈ 3 ఇష్యూస్ని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ సోషియో పొలిటికల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్ కలిపి ఒక సెక్షన్, కల్చరల్, హిస్టారికల్, సివిక్ అవేర్నెస్, రిఫ్లెక్టివ్ టాపిక్స్ టోటల్గా మనం 3 ఎస్సేస్ని రాయాల్సి ఉంటుంది జనరల్ ఎస్సే దాంట్లో అయితే. అండ్ ఇక్కడ వాళ్ళే క్లియర్గా పారామీటర్స్ ఇచ్చారు, అంటే వాళ్ళు ఏమేం టెస్ట్ చేయదలుచుకున్నారు అని చెప్పి. ఏమేం చేస్తున్నారు క్లియర్గా వాళ్ళే, అంటే మీరు ఎలా రాస్తే మీకు మార్క్స్ పడతాయి అని చెప్పి కమిషనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అబిలిటీ టు కంపోజ్ ఎ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్. మీరు రాయడమే చాలా అంటే నీట్గా ఒక కంపోజ్డ్ వేలో రాయాల్సి ఉంటుంది. అబిలిటీ టు ఎక్స్ప్రెస్ కొహరెంట్లీ అండ్ సీక్వెన్షియల్లీ, అంటే మనకు గుర్తొచ్చిన పాయింట్స్ అక్కడొకటి ఇక్కడొకటి అని కాకుండా ఒక కొహరెన్స్ అనేది ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏదన్నా ఒక లైక్ ఏమంటారంటే ఒక టాపిక్ ఏదైనా తీసుకుంటే దాంట్లో పొలిటికల్ యాంగిల్, తర్వాత ఎకనామికల్ యాంగిల్, సోషియో కల్చరల్ యాంగిల్, తర్వాత ఏమంటారు లా అండ్ ఆర్డర్ యాంగిల్, టెక్నాలజికల్ యాంగిల్, ఇట్లా నీట్గా ఒకదానితో ఒకదానికి కొహరెన్స్ అనేది ఉండాలన్నమాట. అంటే ఒక లింక్ అనేది ఉండాలి. ఒక పారాగ్రాఫ్కి నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఏదో సడన్గా జంప్ అయినట్టు కాకుండా ఒక కొహరెన్స్ని మెయింటైన్ చేస్తూ రాయాలి, సీక్వెన్షియల్గా ఉండాలి. అక్కడొకటి మీకు గుర్తొచ్చిన పాయింట్స్ రాసినట్టు కాకుండా ర్యాండమ్గా ఒక సీక్వెన్స్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూజన్, మీరు తీసుకున్న సబ్జెక్ట్ మీద మీకు కంటెంట్ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. తర్వాత మార్కింగ్ ఎలా వేస్తారు, అబ్జర్వింగ్ ద ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ఫార్మాట్ ఫర్ ఎస్సే రైటింగ్. తర్వాత గ్రామాటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, మీరు రాసేది కరెక్ట్గా గ్రామర్ మిస్టేక్స్ ఏం లేకుండా రాయగలుగుతున్నామా లేదా. అండ్ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీనికి మంచి స్కోర్ పడుతుంది. ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే లైక్ ఇప్పుడు జనరల్గా ఎస్సేకి వీటికి ఏం చేస్తుంటారు, ఎక్కువ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే రెడీగా మార్కెట్లో అవైలబుల్ ఉండే ఏదో ఒక కంటెంట్, ఇప్పుడు ఒక కంపైలేషన్స్ ఉంటాయి కదా, సో ఆ కంపైలేషన్స్ తీసుకొని వాటిని చదివేసి అదే వచ్చి రాసేయడము అట్లా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు వేరెవరో థాట్ని, వేరెవరో ఎక్స్ప్రెషన్ని మీరు అక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది, కానీ మీ ఒరిజినాలిటీ అనేది అక్కడ కనపడదన్నమాట. అలా కాకుండా ఏంటి అంటే ఒరిజినల్ సోర్సెస్ని చూసి మీరే నోట్స్ చేసుకొని, అంటే ఫస్ట్ కొన్ని లిస్ట్ ఆఫ్ టాపిక్స్ని మనం తీసుకోవాలన్నమాట. గెస్ చేసి సమ్ లిస్ట్ ఆఫ్ అరౌండ్ 50 టాపిక్స్ లేదా 50 to 70 టాపిక్స్ని మనం ఎస్సేస్ని ఈ టాపిక్స్ మీద రావచ్చు అట్లా అని చెప్పి మనం తీసుకొని వాటి మీద మీరు ఇదే టాపిక్ మీద ఒకవేళ ఎస్సే వస్తే కంటెంట్ అంటే లైక్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఓకే, తర్వాత మెయిన్ బాడీలో కంటెంట్ ఏ యాంగిల్స్ని టచ్ చేస్తూ పెట్టాలి, తర్వాత హౌ వీ నీడ్ టు రైట్ ద కన్క్లూజన్, ఇట్లా అని చెప్పి మనము రఫ్గా అంటే మొత్తం ఎస్సే అన్నిటికీ 50 to 70 మీరు రాసుకొని అది బైహార్ట్ చేయాలి అని కాదు. ఎస్సేకి ఎప్పుడైనా రఫ్ స్కెచ్ అనేది ఉండాలన్నమాట. ఇట్లా 50 to 70 టాపిక్స్ మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ అదే అయినా రావచ్చు, లేదా వాటికి దగ్గరగా ఉన్న టాపిక్స్ మనకి ఎస్సేగా వచ్చినా ఆ కంటెంట్ మీరు కొంచెం చేంజ్ చేసి అటు ఇటు రాసేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మధ్య ఎక్కువగా మనం న్యూస్లో వింటున్న టాపిక్ ఏంటి, బెంగళూరులో వాటర్ క్రైసిస్ అని చూస్తున్నాం. సో బెంగళూరులో వాటర్ క్రైసిస్ ఎక్కువగా ఉంది, అది న్యూస్లో ఉంది, చాలా హైలైట్ అయింది. కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎస్సే బేస్డ్ ఆన్ ద వాటర్ క్రైసిస్ లేదా వాటర్ మేనేజ్మెంట్, ఇట్లా గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్, వాటర్ రిసోర్సెస్, ఇట్లాంటి దాని మీద ఒక ఎస్సే రావచ్చు అని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో కాబట్టి ఇప్పుడు వాటర్ అనే థీమ్, ఇది థీమ్ అనమాట. సో వాటర్ థీమ్ తోటి మీ దగ్గర కంటెంట్ రెడీగా ఉందా అంటే వాటర్ మీద ఒకవేళ ఎస్సే వస్తే మనం ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి,
ఎస్సే మంచి స్కోర్ రావాలి అంటే జనరల్గా మనం రాసే ఆన్సర్కి ఎస్సేకి కొంచెం డిఫరెన్షియేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి కదా. అంటే జనరల్ ఆన్సర్ రాసినట్టుగా ఎస్సేని రాయకూడదు. సో ఏంటి, ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఇవి అందరు చెప్తారు. అయితే ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, వీ కెన్ రైట్ స్టార్టింగ్ విత్ ద కొటేషన్, ఏదైనా ఒక సింపుల్ కొటేషన్ తోటి రిలేటెడ్ టు వాటర్. లైక్ ఎవరన్నా అంటే వాటర్ అనే కాదు, ఇక్కడ మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాం. ఎవరన్నా ఒక మంచి ఫేమస్ పర్సనాలిటీ ఇచ్చిన ఒక కొటేషన్, లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ థీమ్ వచ్చిందనుకోండి, ఎడ్యుకేషన్ మీద అబ్దుల్ కలాం ఏమన్నారు, ఓకే, లేదా రూరల్ డెవలప్మెంట్ మీద వచ్చింది, గాంధీ ఏమన్నారు. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్కి మనం ముందుగానే, ఇవన్నీ మనకి అప్పటికప్పుడు గుర్తురావు కదా. సో మనం ఏం చేయాలంటే ఈ థీమ్ మీద వస్తే నా ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి అని చెప్పి మీరు ముందుగానే నోట్స్ చేసుకొని ఉంటే దెన్ అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వాటర్ మీద వచ్చింది, ఏదైనా ఒక మంచి కొటేషన్ తోటి స్టార్ట్ చేయడము, లేదా ఆర్ ఎల్స్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ విత్ న్యూస్ ఆర్టికల్. అంటే ఇప్పుడు బెంగళూరు వాటర్ క్రైసిస్ గురించి మనం న్యూస్ చూస్తుంటాం. ఏదన్నా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చి ఉంటుంది కదా, ఏమని, బెంగళూరు ఎంత సఫర్ అవుతుంది వాటర్ క్రైసిస్తో అని చెప్పి. సో ఆ ఆర్టికల్లో ఉన్న లైన్స్ని అట్లాగే రాసి ఏమని రాయొచ్చు, దీస్ ఆర్ ద లైన్స్ ఫ్రమ్ ఎ న్యూస్ పేపర్ పబ్లిష్డ్, ఫ్రమ్ ఎ న్యూస్ పేపర్ regarding the water crisis that is being faced by the famous city Bengaluru in India. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది, సో వాటర్ ఎంత ఇంపార్టెంట్ అన్నట్లు మీరు ఎస్సేని మొదలుపెట్టి అలా లోపలికి టాపిక్లోకి వెళ్ళొచ్చు. అది ఒక కొటేషన్తో అయినా రాయొచ్చు, లేదా ఒక న్యూస్ హెడ్డింగ్, లేదా ఒక న్యూస్ ఆర్టికల్లో ఉన్న స్టార్టింగ్ లైన్స్ని మీరు కోట్ చేస్తూ అయినా రాయొచ్చు, లేదా యూ కెన్ స్టార్ట్ రైటింగ్ విత్ అనెక్డోట్. అనెక్డోట్ అంటే ఏంటి, ఒక చిన్న స్టోరీ లాగా. స్టోరీ అంటే మరీ లెంతీగా పేజీలు అన్నట్టు కాకుండా ఒక 3/4 ఆఫ్ ఎ పేజ్ ఒక సైడ్లో ఇట్లా మనకు ఒక పేజ్ ఇలా ఉంటే దీంట్లో ఒక 3/4 వరకు ఒక చిన్న అనెక్డోట్తో రాయొచ్చు. ఓకే, అనెక్డోట్ అంటే ఒక స్మాల్ స్టోరీ ఏదన్నా రాసి, సో ఇలా ఉంది కదా అని చెప్పి అంటే ఆ స్టోరీ లాగా చెప్పి, సో ఇప్పుడు మనము దీన్ని బేస్ చేసుకొని అసలు వాటర్ క్రైసిస్ ఎందుకు వస్తుంది, వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా ఎలా ఉన్నాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, దానికోసం గవర్నమెంట్ తీసుకొని వస్తున్న స్కీమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, స్టేక్ హోల్డర్స్ ఎవరు, ఇవంతా రాసేసి ఫైనల్గా మళ్ళీ కన్క్లూషన్కి వచ్చినప్పుడు అగైన్ యూ నీడ్ టు లింక్ ఇట్ విత్ ద ఇనీషియల్ స్టోరీ. మీరు ఏదైతే ఇప్పుడు అనెక్డోట్ విషయంలో మాత్రమే లేదు, కొటేషన్ తోటి స్టార్ట్ చేస్తే మధ్యలో ఏదైనా ఒక కొటేషన్ పెట్టడము, లేదా కన్క్లూజన్లో మళ్ళీ ఏదైనా ఒక సింపుల్ కోట్తో ఎండ్ చేయడము, లేదా మనకి ఇప్పుడు బేసిక్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అని ఉంది, సో అట్లాంటి గోల్స్ తోటి ఎండ్ చేయడము, ఇట్లాంటివి చేయొచ్చు అనమాట. ఇది ఎస్సేకి మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ. మొత్తానికి మనకు కావాల్సిండేది ఏంటి అని అంటే, మనము కొన్ని టాపిక్స్ని మనం ముందుగానే ఫిక్స్ చేసుకొని వాటికి రెడీమేడ్గా మన దగ్గర రఫ్ స్కెచ్ అనేది ఉండాలి. నాట్ దట్ అన్నిటికీ మొత్తం ఎస్సే అంతా ఇట్లా రాసుకొని బై హార్ట్ చేయండి అని ఎవరు చెప్పరు, అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. అది మీరు ఆలోచించాలి. కానీ ఏముండాలి, మన దగ్గర రఫ్ స్కెచ్ అనేది ఉండాలన్నమాట. కొన్ని థీమ్స్ని అనుకొని ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా ఒక ఎస్సే టాపిక్గా రావచ్చు. సో విమెన్ అనే థీమ్తో వస్తే దానికి నేను ఈ అనెక్డోట్ రాయాలి, లేదా ఈ కొటేషన్తో స్టార్ట్ చేయాలి, ఓకే, అట్లా అని చెప్పి మనము ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటే అప్పుడు మనకి ఎగ్జామ్లో కంగారు లేకుండా ఈజీగా రాసేయచ్చు అనమాట. ఓకే, అండ్ ఎస్సే విషయానికి వస్తే సోర్సెస్ ఏంటి అంటే ఏం చదవాలి, బుక్ లిస్ట్ అన్నాము, ఇక్కడ సోర్సెస్ అందాము. సోర్స్ ఏంటి అని అంటే ఎస్సేకి యోజన అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్స్, వీటిని మించిన సోర్స్ ఎస్సేకి ఇంకా ఏమీ లేదు. కాకపోతే అగైన్ ఐఎమ్ టెల్లింగ్, యోజన జిస్ట్, కురుక్షేత్ర జిస్ట్ అని కూడా మనకు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ డోంట్ గో త్రూ దట్. మీరే ఒరిజినల్గా ఆ బుక్ చదివి దాంట్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ని అండ్ ఆ యోజన కురుక్షేత్ర చదివితే మనకి వే ఆఫ్ రైటింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. వాళ్ళు ఎంత బాగా తీసుకెళ్తున్నారు, ఆ రాసే పద్ధతి కూడా మనకి అలవాటు అవుతుంది, మనం కూడా అలాగే రాయగలుగుతాం అనమాట. అండ్ యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్ని కంపల్సరీగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 మెయిన్స్లో ఒక ఎస్సే టాపిక్ ఏమని వచ్చింది, కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఒక ఎస్సే వచ్చింది. సో మనకి ఎగ్జామ్ జరిగిండేది ఎప్పుడు, జూన్లో. అయితే కురుక్షేత్ర జనవరి మ్యాగజైన్ అంటే మంత్లీ కదా ఇది, సో జనవరి మంత్ మ్యాగజైన్ కురుక్షేత్ర ఈజ్ ఎంటైర్లీ అబౌట్ కోఆపరేటివ్స్. సో ఈ యోజన కురుక్షేత్ర మంత్లీ వచ్చే వాటి థీమ్స్ ఉంటాయి కదా, ఆ థీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ థీమ్స్ని చేసుకొని పోయినా కూడా మనం 2 essays ఈజీగా రావచ్చు.
అయితే ఎన్ని మంత్స్ థీమ్స్ చేయాలి అంటే అట్లీస్ట్ వీ నీడ్ టు డూ 1 ఇయర్. ఇప్పుడు మనకి సెప్టెంబర్లో ఉంటుంది అని అంటున్నారు కదా మెయిన్స్. సో సెప్టెంబర్ 2023 నుండి సెప్టెంబర్ 2024 వరకు, 24 అంటే 24 సెప్టెంబర్ మనం చేయలేము, సెప్టెంబర్ 2 కదా. సో సెప్టెంబర్ 2023 నుంచి ఆగస్ట్ 2024 వరకు వచ్చే యోజన అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్స్ యొక్క థీమ్స్ని ముందు పెట్టుకొని దాని రిలేటెడ్ కంటెంట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అదంతా చేయాలి అని కాదు, ఆ థీమ్ రిలేటెడ్ కంటెంట్ మీ దగ్గర ఉండేలాగా చూసుకుంటే 2 ఎస్సేలు అయితే మీరు రాయొచ్చు. దానికి రిలవెంట్గా ఉండే టాపిక్సే వస్తాయి. అండ్ ఇంకా ఎస్సేస్కి బెస్ట్ సోర్సులు ఏవి అని అంటే ప్రెసిడెంట్, లేదా మనము పిఐబి ఫాలో అవుతుంటే ప్రెసిడెంట్ సెక్రటేరియట్, వైస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్, తర్వాత పిఎంఓ, ఈ మూడింటి నుంచి కొన్ని వాళ్ళ స్పీచ్లు వాటి ఎక్సెప్ట్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ స్పీచ్లో చెప్పిన మాటలు ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని కూడా మనకి ఎస్సేగా ఇవ్వచ్చు. సో కాబట్టి అవి కూడా ఫాలో అవుతుంటే మంచి మంచి కొటేషన్స్ వాళ్ళు మాట్లాడేవి పర్టికులర్గా మనకి ఎక్కువగా వైస్ ప్రెసిడెంట్ స్పీచ్లో ఎక్కువ దొరుకుతాయి ఇలాంటివి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆదిత్య L1 ఉంది కదా, ఆదిత్య L1 సన్ హాలో ఆర్బిట్లోకి ఎంటర్ అయిన రోజు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్పీచ్లో ఏమని ఉంది అని అంటే ఫ్రమ్ మూన్ వాక్ టు సన్ డాన్స్ అని చెప్పి అన్నారనమాట. ఫ్రమ్ మూన్ వాక్ టు సన్ డాన్స్, వాట్ ఏ గ్లోరియస్ ఇయర్ ఫర్ భారత్ అని చెప్పి అనడం జరిగింది. అంటే ఇస్రో యొక్క అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుతూ. సో అంటే లైక్ అట్లాంటివి ఉన్నాయి కదా, ఫ్రమ్ మూన్ వాక్ టు సన్ డాన్స్, ఇట్లాంటివి. అంటే అది నాట్ జస్ట్ ఫర్ ఎస్ఏ. ఇప్పుడు మనము ఎస్ఎన్టీలో ఏదన్నా ఇస్రో అచీవ్మెంట్స్ గురించి అట్లా ఏదన్నా క్వశ్చన్ వస్తే సైడ్ హెడ్డింగ్ లాగా అలా పెడితే కొంచెం క్యాచీగా ఉంటుంది కదా, సో మంచి స్కోర్ అనేది రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో కాబట్టి గో త్రూ స్పీచెస్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఎస్ఏకి ఇవి సోర్సెస్, యోజన అండ్ కురుక్షేత్ర బెస్ట్ సోర్సెస్ వీటికి. ఓకేనా, లెట్ us move on to the GS పేపర్స్. GS1 విషయానికి వస్తే ఏమేమి ఉన్నాయి మనకి GS1లో? హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ కదా. సో దీంట్లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అంటే ఇంకా సోర్సెస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇండియన్ హిస్టరీకి ఏన్షియంట్ అండ్ మిడివల్కి వచ్చేసరికి ఎన్సీఆర్టీస్ లేదా తమిళనాడు స్టేట్ బుక్స్ చూసుకోవచ్చు. అండ్ మోడర్న్ ఇండియాకి వచ్చేసి స్పెక్ట్రమ్ అనేది సరిపోతుంది. స్పెక్ట్రమ్ ఇస్ ద సోర్స్. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూసి ఎలా అడుగుతున్నారు ఏ టాపిక్స్ మీద అన్నది ఒకసారి మనం చూసుకొని దానికి తగినట్టుగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఏపీ హిస్టరీ విషయానికి వస్తే పిఆర్ రావు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే పిఆర్ రావు ఇస్ ద బెస్ట్ సోర్స్. లేదంటే తెలుగు మీడియం వాళ్ళకైతే బిఎస్ఎల్ హనుమంతరావు గారు కానివ్వండి, లేదంటే కంటెంట్ కోసము మనము జోగినాయుడు సార్ బుక్ చూసినా సరిపోతుంది. యాక్చువల్గా జోగినాయుడు సార్ బుక్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 2. కానీ దాంట్లో ఉండే కంటెంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతకుముందు గ్రూప్ 1 మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఏమి అడిగారంటే అగ్రికల్చర్ అండర్ శాతవాహనాస్ అని అడిగారనమాట. సో ఎగ్జాక్ట్గా అది శాతవాహనాస్ టైంలో అగ్రికల్చర్ ఎలా ఉండిందని ఏ బుక్లో డైరెక్ట్గా లేదు. కానీ జోగినాయుడు సార్ బుక్లో ఎకానమీ అండర్ శాతవాహనాస్ అన్న టాపిక్లో పర్టికులర్గా అగ్రికల్చర్, దాని రిలేటెడ్ శాతవాహనాస్ ఏమేం చేశారు అని చెప్పి కొంత కంటెంట్ ఉంది. బట్ దాన్ని మనము ఇంకా సెంటెన్సెస్లోకి చేంజ్ చేసేసుకొని మనమే ఆన్సర్ లాగా రాయగలగచ్చు అనమాట. అది ఉంటే కంటెంట్ ఉంటే మనం దాన్ని సెంటెన్స్ ఫార్మేషన్లో పెట్టేసి రాసేయడమే. సో కాబట్టి ఏపీ హిస్టరీలో పిఆర్ రావు ఫర్ ఇంగ్లీష్ మీడియం, బిఎస్ఎల్ హనుమంతరావు అండ్ జోగినాయుడు సార్ బుక్ ఫర్ తెలుగు మీడియం పీపుల్. ఇది ఆంధ్ర హిస్టరీ అంటే ఏపీ హిస్టరీ. అండ్ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ విషయానికి వస్తే ఇండియన్ జాగ్రఫీకి ఎన్సీఆర్టీసీ ఈజ్ ఇనఫ్, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు డెప్త్. ఏపీ జాగ్రఫీ విషయానికి వస్తే వీ కెన్ గో త్రూ రమణ్ రాజు సార్ బుక్ ఉంటుంది. సో ఆ బుక్ ఇనఫ్ ఫర్ ఏపీ జాగ్రఫీ అనమాట. అండ్ కంపల్సరీ ఇప్పుడు మనకి అవసరమైన ప్రతి చోట డ్రా చేసి, ఇప్పుడు ఇండియా మ్యాప్ కానివ్వండి, లేదంటే ఏపీ మ్యాప్ డ్రా చేసి అలా వేసిన వాళ్ళకి స్కోర్ కొంచెం బెటర్గా వచ్చింది. సో కాబట్టి వేస్తే మంచి స్కోర్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ పేపర్లో, ఈ పర్టికులర్ పేపర్లో. ఓకే, సో ఇది అంత డైనమిక్ పేపర్ ఏం కాదు, సో స్టాటికే కాబట్టి ఈ బుక్స్ రెఫర్ చేస్తే సరిపోతుంది పేపర్ 1లో, జిఎస్ పేపర్ 1లో. నెక్స్ట్ జిఎస్ పేపర్ 2 విషయానికి వస్తే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్.
సో ఇది కొంతవరకు డైనమిక్గా ఉంది అని చెప్పచ్చు. పాలిటీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతున్నారు పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో. అండ్ గవర్నెన్స్, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి ఇంకా మనకు అందరికీ తెలిసిన సోర్సే, దట్ ఓన్లీ సోర్స్ ఈజ్ లక్ష్మీకాంత్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి. గవర్నెన్స్ విషయానికి వస్తే కొంచెం బేసిక్స్ వరకు లక్ష్మీకాంత్ చూసుకోవచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్వే గవర్నెన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ కంటెంట్ ఇంకా కొంచెం బెటర్ది కావాలి అని అనుకుంటే స్టడీ ఐక్యూ వాళ్ళది మెటీరియల్ దొరుకుతుంది మనకి గవర్నెన్స్కి. సో యూ కెన్ ఫాలో దట్. ఇది బాగుంది, స్టడీ ఐక్యూ కంటెంట్ ఫర్ గవర్నెన్స్. పాలిటీకి వస్తే లక్ష్మీకాంత్. ఓకే. అండ్ ఇంకా లా అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనకి లాలో ఉన్నది ఏంటి, జిఎస్టీ లా ఒకటి, తర్వాత క్రిమినల్ లా, ఇంకా ఇవి ఉన్నాయి కదా. సో లాకి మనము కరెంట్ అఫైర్స్ బేస్డ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐపీసీ అవి భారత్ న్యాయ సంహిత అట్లాంటివి మారాయి కదా, అవి న్యూస్లో ఉన్నాయి కదా. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దట్. లేదా జిఎస్టీవి కానివ్వండి, అట్లాంటివి అడగచ్చు. లేదా సింపుల్గా లాస్ట్ టైం ఏమి అడిగారు, ప్రొసీజరల్ లా అట్లాంటివి డిఫరెన్స్ లాగా అట్లా అడిగారు కదా. సో బేసిక్ క్వశ్చన్ ఇది. కరెంట్ అఫైర్స్ చూసుకుంటే లాది సరిపోతుంది. ఇంకా ఎథిక్స్ విషయానికి వస్తే కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్గా అడిగారనమాట ఎథిక్స్. సో ఇది కూడా దీనికి ఇంకా రెఫరెన్స్ బుక్ ఏది అని అంటే ఎథిక్స్కి డీకే బాలాజీ బుక్ చదివితే సరిపోతుంది. సింపుల్గా ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వరకు అయితే సరిపోతుంది ఇది. సివిల్స్కి ఇంకా కొంచెం డెప్త్గా కావాలేమో కానీ ఏపీపీఎస్సీ వరకు అయితే డీకే బాలాజీ బుక్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎథిక్స్ అనమాట. ఓకే. సో ఇది పేపర్ 2కి సంబంధించి. అండ్ పేపర్ 3 విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఇది మోస్ట్ డైనమిక్ పేపర్. సో బేసిక్గా కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి అని అనుకుంటే ఎకానమీ పరంగా యూ కెన్ గో త్రూ రమేష్ సింగ్. ఓకే. రమేష్ సింగ్ చూస్తే సరిపోతుంది ఇండియన్ ఎకానమీకి. ఏపీ ఎకానమీకి అయితే ఐఎస్ఎన్ రాజు సార్ బుక్. అగైన్ అది కూడా మళ్ళీ గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని రాసిన బుక్కే, కానీ కొంచెం ఫ్యాక్ట్స్ అవి మీకు తెలుస్తాయి. కొంచెం అనాలిసిస్, ట్రెండ్స్ ఇట్లాంటివి కావాల్సి వచ్చినప్పుడు అది తెలుస్తుంది. అండ్ అలా కాదు అని అంటే సింపుల్గా యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ ఇండియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఏపీ. మొత్తం దాంట్లో నుండి ఉన్న స్టేట్మెంట్స్ని, ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా కొన్ని చాప్టర్స్ ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్గా పిక్ చేసి క్వశ్చన్స్గా ఇస్తున్నారు. సో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేని వదలకుండా చదవాలి ఫర్ ఎకానమీ పోర్షన్. మోస్ట్ డైనమిక్ పేపర్ ఇది. అండ్ నెక్స్ట్ పేపర్, సో ఇక్కడ సోర్సెస్ ఏమున్నాయి అంటే రమేష్ సింగ్ ఫర్ ఇండియన్ ఎకానమీ పార్ట్ అండ్ ఐఎస్ఎన్ రాజు ఫర్ ఏపీ ఎకానమీ. సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని ఉంది. బట్ కొంచెం ఫ్యాక్ట్స్, కంటెంట్ కావాలి అనుకుంటే యూ కెన్ గో త్రూ దిస్ బుక్. నెక్స్ట్ పేపర్ వచ్చేసి దీంతోపాటు ఇంకేం చదవాలి, బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే కంపల్సరీగా చదవాలి. నెక్స్ట్ పేపర్ 4 ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇది అంతకన్నా డైనమిక్గా అవుతుంది ఈ పేపర్. ప్రతిసారి ఇక్కడ ప్రతి ఒక్క చాప్టర్లో నుంచి మనకి న్యూస్లో ఏమేమి ఉన్నాయో అవే క్వశ్చన్సే అడుగుతున్నారు. ఇది స్టాటిక్గా అడగట్లేదు. బట్ మనకి ఒక బుక్ కావాలి, కొంచెం కంటెంట్, మినిమం బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. ఆ తర్వాత మనం కరెంట్ అఫైర్స్ని చదవాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ వాటిని క్లారిటీ కావాలి అని అంటే యూ కెన్ గో త్రూ రవి అగ్రహారి బుక్ ఫర్ ఎస్ఎన్టీ పోర్షన్. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు అయితే రవి అగ్రహారి చూడొచ్చు. మళ్ళీ దీంట్లో మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పోర్షన్ ఉంది కదా, ఏ చాప్టర్స్ ఇక్కడ నుంచి చూస్తే మనము ఇండియా ఎనర్జీ నీడ్స్ వరకు కూడా రవి అగ్రహారిని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ 5-6 కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వస్తుంది మనకి. డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ ఒకటి, తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది ఉంది కదా, ఈ 2 ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్, ఇవన్నీ కూడా మనకి వీటికి సోర్స్ ఏంటి, ఈ 5-6 యూనిట్స్కి సోర్స్ ఏంటి అని అంటే పిఎంఎఫ్ఐఏఎస్, గో త్రూ పిఎంఎఫ్ఐఏఎస్ వాళ్ళ బుక్ ఉంది ఎన్విరాన్మెంట్ది, ఆర్ శంకర్ ఐఏఎస్. ఈ రెండిట్లో మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చూడొచ్చు. కొత్త సోర్సెస్కి వెళ్ళకండి. ఇప్పటి వరకు మీకు ఏదైతే అలవాటైందో దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, కానీ కొత్త సోర్స్కి అయితే వెళ్ళొద్దు. బెస్ట్ సోర్సెస్ అయితే ఇవి 2, పిఎంఎఫ్ఐఏఎస్, శంకర్ ఐఏఎస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎన్విరాన్మెంట్ పోర్షన్కి ఫాలో అవ్వచ్చు. అండ్ మిగతా వాటికి వచ్చేసి రవి అగ్రహారి బుక్ సరిపోతుంది.
7, 8, 9 కూడా ఈ 8 వచ్చేసి మళ్ళీ అగైన్ ఈ పబ్లిక్ హెల్త్ ఉంది కదా, హ్యూమన్ డిసీజెస్ ఇవి కూడా న్యూస్లో ఉన్న వాటి మీద అడుగుతున్నారు, బేసిక్ డిసీజెస్ వాటి గురించి. అండ్ ఎటుకన్నా రీసెంట్గా వ్యాక్సిన్స్ ఏమైనా రిలీజ్ అయ్యాయా, లేదా ఇంకా పర్టికులర్గా ఏపీపీఎస్సీ దేని మీద క్వశ్చన్స్ అడుగుతుందంటే ఈ ఇయర్ వచ్చిన నోబెల్ ప్రైజెస్ వచ్చి ఉంటాయి కదా, లైక్ ఫిజిక్స్లో, తర్వాత మెడిసిన్లో, అవి ఏ టాపిక్ మీద, లైక్ క్వాంటమ్ డాట్స్ అట్లా ఉన్నాయి కదా, అలాంటి వాటి మీద క్వశ్చన్ అడుగుతున్నారు. సో కాబట్టి మనకి అట్లాంటివి చూసుకోవాలన్నమాట. ఆ నోబెల్ ప్రైజెస్ దాని అంటే అగైన్ మళ్ళీ కరెంట్ అఫైర్స్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి బెస్ట్ సోర్స్ ఏదన్నా ఒకటి ఉంది అంటే అది పిఐబి ఖచ్చితంగా 6 months సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, వీటి రిలేటెడ్ పిఐబి టాపిక్స్ అన్నీ కంపల్సరీగా మీరు నోట్స్ మేక్ చేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ ఇలా వస్తే మనం ఆన్సర్ ఎలా రాయాలి అన్నది చూసుకొని నోట్స్ చేసుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ పిఐబి సోర్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి రవి అగ్రహారి బుక్, పిఎంఎఫ్ ఐఏఎస్ ఆర్ శంకర్ ఐఏఎస్ అండ్ పిఐబి, ఇవి సోర్సెస్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అనమాట. సో ఇది ఎస్ఏకి యోజన అండ్ కురుక్షేత్ర, GS1కి జనరల్ మామూలుగా ఎన్సీఆర్టీస్, ఏపీ హిస్టరీకి వచ్చేసరికి పిఆర్ రావు, ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసి ఎన్సీఆర్టీస్, అగైన్ ఏపీ జాగ్రఫీకి వచ్చేసి రమణ్ రాజు సార్ బుక్. ఓకే, తర్వాత పాలిటీకి లక్ష్మీకాంత్, గవర్నెన్స్కి స్టడీ ఐక్యూ వాళ్ళది, అండ్ లా డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. ఎథిక్స్కి వచ్చేసి డీకే బాలాజీ బుక్, ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ బై డీకే బాలాజీ అని ఉంటుంది, ఆ బుక్ సరిపోతుంది. ఇండియన్ ఎకానమీకి వస్తే కాన్సెప్ట్ క్లారిటీ కోసం అయితే రమేష్ సింగ్, ఏపీ ఎకానమీకి ఐఎస్ఎన్ రాజు, అండ్ కాకుండా బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే సరిపోతుంది. ఎస్ఎన్టీకి రవి అగ్రహారి, పిఎంఎఫ్ ఐఏఎస్, పిఐబి, ఇవి చూస్తే సరిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. ఇవి బుక్ లిస్ట్ సోర్సెస్. అండ్ స్ట్రాటజీ ఏంటి అని అంటే ఈ ఖచ్చితంగా మనము డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడము టిల్ యువర్ ఎగ్జామ్ డేట్. సెప్టెంబర్ 2వ తేదీ ఎగ్జామ్ జరిగితే సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా మీరు కరెంట్ అఫైర్స్ని కంపల్సరీగా డైలీ న్యూస్ పేపర్ చదవడం, హిందూ న్యూస్ పేపర్ని ఫాలో అవ్వడము. దాంట్లో పర్టికులర్గా మనకి ఎస్ఎన్టీ ఎడిషన్ వస్తుంది కదా, సైన్స్ ఎడిషన్, సో అవి చూడడము, పిఐబి చూడడము డైలీ, దాని మీద నోట్స్ చేసుకోవడము, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం, ఎంత వీలైతే అంత షార్ట్ నోట్స్ చేసుకొని రివిజన్కి ఎక్కువ టైం పెట్టండి, అండ్ ఆన్సర్ రైటింగ్కి ఎక్కువ ప్రాక్టీస్కి టైం ఇవ్వండి. సో మనము ఇంకా లాస్ట్ టైం ఎట్లా వచ్చాయి స్కోర్లు అని అంటే, టాప్ స్కోర్ అంటే డిప్యూటీ కలెక్టర్ వచ్చిన వాళ్ళ స్కోర్ ఈజ్ 525, ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ 525 మార్క్స్ వచ్చాయి. అండ్ రిటర్న్ హైయెస్ట్ వచ్చేసి 460 అనమాట, ఓన్లీ రిటర్న్ అయితే. ఇది వచ్చేసి రిటర్న్ ప్లస్ ఇంటర్వ్యూ 525, రిటర్న్ హైయెస్ట్ వచ్చేసి 460. సో మనకు మొన్ననే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది కదా ఇండివిజువల్గా మార్క్స్. సో తెలిసిన స్కోర్ అంటే కొంతమందివి తెలిసిన వాటి ప్రకారము ఒక రఫ్ అనాలిసిస్ ఏంటి అని అంటే, మేబీ ఓపెన్ కట్ ఆఫ్ అంటే జనరల్ కట్ ఆఫ్ మెయిన్స్ క్లియర్ చేసి, మెయిన్స్ ఇంటర్వ్యూ 2 క్లియర్ చేసి ర్యాంక్ వచ్చిన వాళ్ళల్లో మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటే వాళ్ళు తెచ్చుకున్న స్కోర్ ఈజ్ 400 to 410. 400 to 410 మధ్య వచ్చిన 400 అనుకోండి, 400 మార్క్స్ వచ్చిన వాళ్ళది మెయిన్స్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇది ఓపెన్ కట్ ఆఫ్. లాస్ట్ టైం 400 అని రఫ్గా అని అనుకుంటున్నాం, ఇది కరెక్ట్గా అని చెప్పలేము. రఫ్గా వచ్చేసి 400 వచ్చిన వాళ్ళది మెయిన్స్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఇంటర్వ్యూలో మంచి స్కోర్ కనుక అంటే లైక్ 70, 72, 72.5 కూడా స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 75 మార్క్స్. 72.5, 73 కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ 400 వచ్చి ఇక్కడ 72.45 కనుక తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి మంచి సర్వీస్ కూడా రావడం జరిగిందనమాట. సో రిటర్న్లో 400 వస్తే కనుక యూ కెన్ క్వాలిఫై ఫర్ ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్కి క్వాలిఫై అవ్వచ్చు. కానీ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా, ఓన్లీ అరౌండ్ 89-90 వేకెన్సీస్ ఏమో ఉన్నాయి రఫ్గా మనకి, క్యారీ ఫార్వర్డ్ అయినవి, అడెండమ్ కొత్తగా యాడ్ అయిన వాటితో కూడా. సో అట్లా చూస్తే మనకి ఈసారి కట్ ఆఫ్ పెరగచ్చు అని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అది మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద డిఫికల్టీ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్. కానీ ఇప్పుడు అంటే లాస్ట్ టైం అడిగిన 11లోనే అడిగారు అని అనుకుంటే కనుక మనము 425 to 430 మార్క్స్ మెయిన్స్లో స్కోర్ చేయగలిగితే వీ కెన్ ఈజీలీ గెట్ క్వాలిఫైడ్ టు ఇంటర్వ్యూ. సో 425 to 430 అనే అనుకుందాం. 430 మార్క్స్ మనం రిటర్న్లో తెచ్చుకోవాలి అని అంటే ఫర్ 5 పేపర్స్ కదా. సో 5 పేపర్స్కి 430 తెచ్చుకోవాలి అని అంటే ఎంత స్కోర్ తెచ్చుకోవాలి, అరౌండ్
85 మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్ మనం తెచ్చుకోవాలి. 85 to 90 మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్ తెచ్చుకుంటే 85 మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుంది. 85 to 90 మధ్య ఫర్ ఈచ్ పేపర్ తెచ్చుకుంటే మనం ఈజీగా ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వచ్చు. సో 85 మార్క్స్ మనకి ప్రతి పేపర్లో రావాలి అని అంటే జనరల్ ఎస్సేని పక్కన పెట్టేస్తే, అంటే జనరల్ ఎస్సేని వదిలిపెడితే మిగతా పేపర్స్లో మనకి ప్రతి ఒక్క పేపర్లో 15 క్వశ్చన్స్ రాయాలి కదా. టోటల్ మనకి 30 క్వశ్చన్స్ ఇస్తారు, ఏ ఆర్ బి అన్నట్టు. సో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, వీ నీడ్ టు రైట్ 1. సో టోటల్ 15 క్వశ్చన్స్ రాస్తాము ఇంటూ 10 మార్క్స్ కదా. సో 10 మార్క్స్కి ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకి 5.5 to 6 మార్క్స్ పడేలాగా మనం రాయగలగాలి. 5.5 to 6 మార్క్స్ పడేలాగా ఒక్కొక్క క్వశ్చన్కి మనం రాయగలిగితే దెన్ డెఫినెట్లీ వీ కెన్ గెట్ క్వాలిఫైడ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ మంచి స్కోర్ తోటి మంచి సర్వీస్లోకి కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని ఎలా టార్గెట్ చేయాలి, మనం ఒక క్వశ్చన్ రాస్తున్నాము అంటే దానికి 6 out of 10 మార్క్స్ వచ్చేంత కంటెంట్ మనం రాయాలి, అంత నీట్గా మనం ప్రజెంట్ చేయగలగాలన్నమాట. సో ఫస్ట్ ఐడెంటిఫై యువర్ వీక్ ఏరియాస్. మీకు ఏదైతే టఫో ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. మనకి September 2 మెయిన్స్ అంటున్నారు, ఇంకా మనకు నియర్లీ 100 to 120 డేస్ టైం ఉంది కదా మనకి రఫ్గా. సో కాబట్టి ఫస్ట్ మీ వీక్ ఏరియాస్ ఏ జిఎస్ పేపర్లో అయితే మీకు వీక్ ఉన్నారో ఆ పేపర్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ అదే ఫినిష్ చేయండి. ఓకే, వాటి మీద మీరే ముందుగా ఇట్లా క్వశ్చన్స్ రావచ్చు అట్లా అనలైజ్ చేసుకొని రాసుకొని దాన్ని బట్టి దీనికి ఈ క్వశ్చన్ ఇలా వస్తే నేను ఆన్సర్ ఇలా రాస్తాను అని చెప్పి మీరే రాసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ చేత కరెక్షన్ చేయించుకోవడము, సీనియర్స్కి చూపించడము, లేదా లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉంది అని అంటున్నాం కదా. సో అలాంటి దాంట్లో మంచి ఫ్యాకల్టీ చేత కరెక్షన్ చేయించుకుంటే మీకు తప్పు ఎక్కడ పోతుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఫోకస్ మోర్ ఆన్ ఆన్సర్ రైటింగ్. సో ప్రిపరేషన్ బాగా టైం పెట్టండి. అండ్ గ్రూప్ 2 కూడా మీరు క్లియర్ చేసినట్టయితే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి రెండింటికి ఈక్వల్గా మీరు టైంని షేర్ చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఈజీగా మీరు రెండింటిని క్లియర్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఇదన్నమాట LTX క్లాసెస్ నుంచి మీరు గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే 10,000 రూపీస్కే మీకు రావడం జరుగుతుంది. అండ్ పర్సనల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నాము. సో అగైన్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.